వాళ్లకు అండగా ఉండాలంటూ ట్రంప్ పిలుపు. ప్రపంచ దేశాలంతా షాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభం, మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న అనిశ్చితిని అంతర్జాతీయ సమాజానికి మరింత స్పష్టంగా తెలియజేశాయి. ప్రస్తుతం ప్రపంచంలో రెండు కీలక ప్రాంతాలు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం, ఇజ్రాయెల్ గాజా ప్రాంతం. ఈ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మిలిటరీ ఆపరేషన్లు, హింసాత్మక ఘటనలు కొనసాగుతుండగా సాధారణ ప్రజల జీవితాలు నరక యాతనగా మారినట్టు అనేక అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటువంటి సందర్భంలో ప్రపంచ నేతలు ఈ పరిణామాలను గమనిస్తూ స్పందిస్తున్నారు. ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో కొన్ని తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినా అవి స్థిరంగా నిలవలేకపోతున్నాయి. ఈ టైంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గాజాలో మానవతా సంక్షోభం తీవ్రతను హైలైట్ చేశాయి. యుద్ధం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో స్పందించి గాజా ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పరస్పర విభేదాలను పక్కనబెట్టి మానవతా విలువలను ముందుంచే సమయం అని ఆయన అన్నారు. అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా అదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 2వ తేదీ తర్వాత గాజాకు ప్రపంచ దేశాల నుంచి ఆహార సహాయం పూర్తిగా నిలిచిపోయిందని, దాంతో అక్కడి ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంది. పిల్లలు పెద్ద సంఖ్యలో పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా పెద్దవారు ప్రాథమిక ఆహారం కోసమే రోడ్డున పడిపోతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. గాజాలో దాదాపు 4,07,000 మందికి తినడానికి తిండి లేని స్థితి తలెత్తిందని, ఇది అత్యవసర మానవతా చర్యలకు సంకేతమని హెచ్చరించింది. ఇదే సమయంలో దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్ బలా నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఉగ్రవాదుల స్థావరాల పేరుతో జరిపిన దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు తలదాచుకోగల చోటు కూడా లేకుండా పోయింది. బాంబుల మోత, ట్యాంకర్ల దాడులతో నగరాలు శ్మశానాలుగా మారాయి. దాడుల మధ్య చిక్కుకున్న ప్రజలు గందరగోళంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవల అమెరికా మద్దతుతో జరిగిన తాత్కాలిక ఒప్పందం స్థిరంగా నిలవకపోవడం, మళ్లీ హింస చెలరేగడాన్ని పరిశీలిస్తే మిడిల్ ఈస్ట్లో స్థిరత్వం రావడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు. ఇజ్రాయెల్ తీసుకుంటున్న భద్రతా చర్యల వెనుక రాజకీయ ప్రేరణలు ఉన్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో హమాస్ తన చర్యలతో పౌరుల ప్రాణాలను తీస్తుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు ఈ సంక్లిష్ట రాజకీయ యథార్థంలో మానవతా విలువల ప్రాముఖ్యతను గుర్తు చేశాయి. యుద్ధానికి పాల్పడే ప్రభుత్వాలు ప్రజల బాధలను విస్మరించకూడదని, మానవత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ పరిణామాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేందుకు, సహాయాన్ని సమకూర్చేందుకు, శాంతి చర్చలకు దారితీయడానికి ప్రపంచ నాయకులు చురుకుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.